నమో నారాయణాయ. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఒకప్పుడు స్వామి తొండమాన్తో మాట్లాడేవారు. మూడు లోకాల్లో నన్ను మించిన భక్తుడు ఇంకొకడు లేడు కదా వెంకటేశ అన్నాడట తొండమాన్. లేకపోతే ఎవరికి దొరుకుతుంది ఈ అవకాశం? నేను రోజూ గమనిస్తున్నాను. నీ దయ వల్ల నాకు సూక్ష్మ దృష్టి వచ్చింది. ఈ ఆలయానికి వచ్చే దేవతలు సిద్ధపురుషులు నాకు కనపడుతున్నారు. స్వామివారి దర్శనానికి వెడుతుంటారు. తొండమాన్ చక్రవర్తికి స్వామివారు ఆ అనుగ్రహాన్ని ఇచ్చారు కనుక ఆలయంలోకి వెళ్లే బ్రహ్మాది దేవతలు ఆయన కంటికి కనపడుతున్నారు. వాళ్ళందరూ కూడా సరిగ్గా స్వామివారి గర్భగుడిలోకి వెళ్లే ముందు తల వంచి వెళుతున్నారు. అప్పుడు అనుకున్నాడు, నేను కట్టిన గుడిలో దేవతలు కూడా తల వంచుకొని వెళుతున్నారు అని మీసం మెలేశాడు. కానీ వాళ్ళు అక్కడ ఉన్న మర్యాదను అనుసరించి స్వామి కోసం గర్భగుడిలోకి వెళ్లారు. వెంటనే స్వామివారు తొండమాన్ ప్రవర్తనకి మౌనంగా ఉన్నారు. ఆయన మౌనంగా ఉన్నారంటే కాస్త ప్రమాదమే. తిడితే పర్వాలేదు, పెద్దవాళ్ళు తిట్టారనుకోండి బాధపోతుంది. అదే మౌనంగా ఉంటే చాలా ప్రమాదం. సరే, కొద్ది కాలమైంది. ఒకరోజు ఆయన తలుపులు తెరిచి లోపలికి వచ్చేటప్పటికల్లా తాను నిన్న చేసిన పూజ పూలపై తీద్దామని చేయి పెట్టేసరికల్లా బంకమట్టితో చేసినటువంటి తులసీ దళాలు కమలం పువ్వులు కనపడ్డాయి. పైగా అవి పచ్చిగా ఉన్నాయి. అప్పుడే పెట్టినట్టుగా ఉన్నాయి. చూశాడు ఈయన. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. తాళం చెవులు కూడా నా వద్దనే ఉన్నాయి. నాకంటే ముందు ఎవరు వచ్చారు? సరే, ఈ బంగారు పువ్వుల్లో బంకమట్టి పూల వ్యవహారం ఏమిటి? ఇప్పటి వరకు చూడనే లేదు కదా అనుకుని స్వామి వారిని అడిగాడు. స్వామి, ఏమిటివి అని అడిగితే, ఓహో ఇవచ్చాయా ఇక్కడికి అని మందహాసం చేసి, ఎవరు పెట్టారో చెప్పు అని అడిగితే, ఇక్కడకు వచ్చి పెట్టలేదయ్యా, అతడు తన ఇంట్లో గూట్లో ఉన్న ఒక కొయ్య బొమ్మగా చేసుకుని రోజు పూజ చేస్తుంటాడు. అతడొక కుమ్మరివాడు, మట్టి పని చేసేవాడు. అయితే అతనికి వచ్చిన విద్య మట్టితో రకరకాల ఆకృతులు చేయటం. అందుకు అతను మట్టితో మొట్టమొదటిగా చేసే పని ఏమిటంటే కాసిని తులసీ దళాలు పువ్వులు చేస్తాడు. మట్టితో చేసి నా బొమ్మ దగ్గర పెడతాడు. ధూపం దీపం ఏదో పండో ఫలమో నైవేద్యం పెడతాడు. నాకు ఆ పూజ చాలా నచ్చిందయ్యా. అక్కడ పెట్టినవి నేను ఇక్కడికి తెచ్చుకున్నా. గూట్లో స్వామికి పూజ చేస్తే తిరుమల స్వామి అందుకున్నాడా? ఇంట్లో ఉన్న స్వామికి పూజ చేస్తే దండం పెడితే తిరుమలలో స్వామి అందుకుంటాడంటే వేరే చెప్పాలా? భక్తి 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 గొప్పతనం ఇక్కడ. ఆయనకి దూరం ఏంటండి? సర్వవ్యాపకుడు. నేను ఒకచోటనే ఉన్నానని అనుకోకయ్యా, నేను సర్వవ్యాపకుడను. మనం పరిమితంగా చూశాం కనుక తిరుమలలో ఉన్నాడనుకున్నాం. కానీ ఇక్కడ ఇవాళ భావిస్తే అక్కడ అందుకున్నాడు స్వామి. నిష్కపటమైన భక్తికి సంతోషించాడు. ఆ కుమ్మరివాడు ఏం సంపన్నుడు! తొండమాన్ దగ్గర ఎన్ని సంపదలున్నాయో కదా! ఆయన వేసిన బంగారు పువ్వులను పక్కకు పెట్టి మట్టి పువ్వులను పెట్టాడు. అంటే స్థానం ఎవరికి వచ్చినట్టు? ఇప్పుడు మట్టి పువ్వులు వేసిన వాడికి వచ్చింది. ఆయన పేరు భీముడు అని చెబితే భటభటా నీళ్లు కారాయి తొండమాన్కి. స్వామి, నా పూజ కంటే గొప్పదా అన్నాడు. సందేహం ఉందా నీకు? బాగా సంపద ఉంటే నీవు పెట్టావు బంగారు పువ్వులు. అతనికి ఉన్నదానిలో అతను పెట్టాడు. నాకు మట్టైనా బంగారమైనా ఒకటే. ఇంత చెప్పిన ఆ భక్తుడు ఎక్కడుంటాడయ్యా అని తొండమాన్ అడిగాడు. ఇక్కడ దగ్గరలో పల్లెటూరులో కొంత దూరంలో ఉంటాడు. ఆ పల్లెటూరు ఇంటి అడ్రస్ అన్నీ చెప్పాడు. ఏ ఇంట్లో స్వామి ఆరాధన జరుగుతుందో ఆ ఇంటి వాని గురించి, ఆ ఇంట్లో జరుగుతున్న దాని గురించి స్వామి వారికి అణువణువున సంపూర్ణమైనటువంటి గమనింపు ఉంటుంది. వెంటనే ఆ భక్తుడిని చూడాలనన్నాడు. ఎందుకంటే అందరూ నీ పేరంటారయ్యా, నీ నోట ఆ భక్తుడి పేరేంటయ్యా? ఎంత ధన్యుడో, ఎంత అదృష్టవంతుడో! అలాంటి వాడిని చూడాలి అని స్వామి ఇచ్చిన చిరునామాను అనుసరించి వెళ్ళాడు ఆయన తొండమాన్ చక్రవర్తి. చిన్నగా వెళ్ళిపోయాడు. చూసేటప్పటికి అక్కడ పాక, మట్టి ముద్ద, చక్రం అన్నీ ఉన్నాయి. లోపల ఉన్నాడు ఆయన ఏదో పని చేసుకుంటూ. వెంటనే లోపలికి వెడదామని వెళుతున్నాడు ఈయన. ఎక్కడా తలవంచడం అలవాట్లేదు కదా. పూరిపాకకి చూరి ఉంటుంది. అలా వెళ్ళిపోతున్నాడు. ఆ చూరి తగిలి కిరీటం కింద పడి నుదుటిన దెబ్బ తగిలి కింద పడిపోయాడు ఆయన. తన గుడి దగ్గర అందరూ తలవంచుకొని వస్తున్నారని గర్వించిన అతను వారి తలకే దెబ్బ తగిలింది. భగవంతుడు అహంకారికి ఒక రకమైన వైద్యాన్ని ఇస్తాడు తప్పకుండా. తొండమాన్ స్వామి తన భక్తుణ్ణి బాగు చేయాలనుకున్నాడు. ఎప్పుడైతే కింద పడగానే ఆ చప్పుడికి భీముడు బయటికి వచ్చాడు. స్వామి, మీరెవరు అన్నాడు. చూస్తుంటే చాలా పెద్దవారిలా కనపడుతున్నారే. బాబు, ఇదంతా తొండమండలం అంటారు. దీనికి నేను చక్రవర్తిని. స్వామి దయ వల్ల నేను ఆలయ నిర్మాణం చేశాను. అంత చక్రవర్తి ఈ పేదవాడి గుడిసెకు ఎందుకు వచ్చారు అన్నారాయన. ఏం చేయమంటావయ్యా?
లోపలికి వెళ్దాం, మాట్లాడుకుందాం అని కూర్చోబెట్టి మంచినీళ్ళిచ్చి, తర్వాత మీరిక్కడకు రావడానికి కారణమేమిటి అన్నారు. అంటే ఈవేళ పూజ చేస్తుంటే నువ్విచ్చినటువంటి బంకమట్టి పువ్వులు, తులసీ దళాలు నాకు స్వామి పాదాల దగ్గర కనపడ్డాయి. ఇవి ఎక్కడివి అని అడిగాను. అడిగితే నీ పేరు చెప్పాడయ్యా స్వామి. చెప్పగానే నోటమాట రాక కళ్ళ వెంట బటబటా నీళ్లు కారిపోయి 2 చేతులు జోడించి దండం పెట్టాడు భీముడు. ఇంతకీ నీవు పెట్టిన వెంకటేశుడు ఎక్కడ ఉన్నాడో చెప్పు, చూపించు అంటూ గూటి దగ్గర చూపించాడాయన. అచ్చు వెంకటేశుడు వర్ణించినట్టే అక్కడొక కొయ్య వెంకటేశుడు, ఆయన దగ్గర ఒక బంకమట్టి పువ్వులు అన్నీ ఉన్నాయి. అక్కడ తొండమాన్ చక్రవర్తికి ఆనందం కలిగి, నేను అక్కడెక్కడో గుడి కడితే అందులో ఉన్నాడనుకున్నానయ్యా, ఇక్కడ గూట్లో ఉండి అనుగ్రహిస్తున్నావా అని దండం పెట్టాడాయన. అప్పుడు భీముడు ఒక మాట అన్నాడు. అందరూ ఆయన నామం జపిస్తుంటే ఆయన నోట నా నామం వినపడిందా అని ఆనందరాష్ట్రులు రాల్చుతూ ఇక ప్రపంచం పట్టలేదు ఆయనకి. వెంకటేశ 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 అని మైమరిచిపోయి సతికిల పడిపోయాడు. తానేంటో తన వాళ్ళేంటో అని మైమరిచిపోయాడు. మైమరిచిపోయి ఉంటే ఆ గూట్లో ఒక కాంతిపుంజం ఏర్పడి గరుడవాహనుడై లక్ష్మీ సమేతుడైన నారాయణ స్వామి దర్శనమిచ్చాడు అక్కడ. వెంటనే ఆ స్వామి దర్శనం అవగానే భీముడు లేచి నమస్కరించాడు. అప్పుడు స్వామి ఇలా అన్నారు. అప్పుడు ఆకలి అవుతుందయ్యా, ఏమైనా ఉంటే పెడతావా అని అడిగాడు వెంకటేశ్వర స్వామి. స్వామివారు వచ్చాక ఏదో ఇవ్వాలని తపన ఉంటుంది. భీముడి భార్య పేరు తమాలి. ఆ తమాలి అన్నావిడ స్వామివారికి ఏమివ్వాలి అని అనుకుంటుంది. పెద్ద పెద్ద నైవేద్యాలు శుచిగా వండి పెట్టే స్వామికి నా ఇంట నేనేమివ్వగలను అని బాధపడుతుంది. స్వామి అది తెలుసుకొని ఆయన నాకు పెట్టమని అడిగారు. లేకపోతే ఆయనకు ఆకలేమిటి అసలు? ఆవిడ ముచ్చట తీర్చాలి కాబట్టే ఆయన అలా అడిగారు. మా ఇంట్లో ఏముంటుందయ్యా ఆ జొన్న సంగటి, అదే పెట్టు. ఇంట్లో ఉన్న కొత్త కుండ పెరుగు పెంకుని తీసుకొని అందులో పెట్టి స్వామివారికి ఇస్తే ఇద్దరూ తింటూ చాలా బాగుంది కదా అనుకుంటున్నారు. ఈ నైవేద్యాల కంటే ఇదే చాలా బాగుంది. ఇక్కడ ఎంత భక్తవత్సలుడు కాకపోతే స్వామివారు అది తింటూ చాలా బాగుందంటారు. అప్పుడు సాక్షాత్ మహాలక్ష్మి తీరా సారే పట్టుకు వచ్చి తమాలికి బొట్టు పెట్టి ఇచ్చింది. జగన్మాత ఇంక జన్మలో ఇంకేం కావాలి? మళ్ళీ అటువంటి దర్శనం అనుభూతి పొందాక మళ్ళీ ప్రపంచాన్ని చూసి మట్టి పిసుక్కోవడం ఉంటుందా? చాలు ఇక. ఈ జన్మకి జగద్బంధం కాదు జగన్నాథ బంధం కావాలి అని అనుకున్నాడు. ఏం కావాలి అని స్వామివారు అడిగారు. ఏమడిగానని నీ దర్శనమిచ్చావయ్యా? దేవతలకు కూడా అలభ్యం కాని దర్శనం, అవ్యాజమైన కరుణానిచ్చావు. ఇక చాలు ఈ జన్మకి అన్నాడు. వెంటనే స్వామివారు దివ్య విమానాన్ని పంపించి ఆ ఉభయుల యొక్క సూక్ష్మదేహాన్ని విమానం ద్వారా వైకుంఠానికి వెళ్ళిపోయారు. అది చూస్తున్నాడు తొండమానుడు. ఇదంతా ఆయన ముందే జరిగింది. కొండ ఎక్కకుండా నిన్ను చూడకుండా గూట్లో పెట్టుకొని కొలుచుకునే వ్యక్తికి కైవల్యాన్నిచ్చావే, నా గతేమిటి అని అన్నాడు. గుడి కట్టిన ఇంత చేశా కదా, అంతే నాయనా, నువ్వు నాకు మంచి భక్తుడివే, సందేహం లేదు. ఇంకొక జన్మ తర్వాత నువ్వు నాలో ఐక్యమవుతావు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒక్క జన్మేగా, ఏం కాదు అన్నాడు తొండమాన్. ఇప్పుడు నాకు వైరాగ్యం కలిగింది. నాకు ప్రాపంచిక విషయాలతో సంబంధం లేదు. నా రాజ్యాన్ని పదవిని నా తర్వాత తరానికి అప్పగించి చిన్నగా నీకే అంకితమైపోతా అని స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి అక్కడే స్వామి కోసం ధ్యానం తపస్సు చేస్తూ యోగశక్తితో శరీరాన్ని పరిత్యజించాడు ఆ మహానుభావుడు. ఇది తొండమాన్ చక్రవర్తి యొక్క కథ. సర్వే జనా సుఖినో భవంతు.